యుద్ధం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన చిట్ చాట్ కి మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ చుట్టూ ఉండే వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారని, వారి మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ రేవంత్ రెడ్డి చిట్ చాట్ లో పేర్కొన్నారు. డ్రగ్స్ టెస్ట్ కు రమ్మంటే పారిపోయింది ఎవరంటూ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ చర్చకొస్తే తాను సిద్ధమేనన్నారు. అర్ధరాత్రి సమయంలో 3 సార్లు కేటీఆర్, లోకేష్ ఎందుకు కలిశారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. సీఎం వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చిట్ చాట్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి తనపై అత్యసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తనపై ఏదైనా డ్రగ్స్ కేసు నమోదైందా అంటూ ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులో ఎలాంటి సంబంధం ఉన్నా ఆధారాలను వెంటనే బయటపెట్టాలని కేటీఆర్ సవాల్ చేశారు. నేరుగా తన ముందు నిలబడి ఎదుర్కొనే ధైర్యం లేకనే చిట్ చాట్లు చేస్తున్నారని విమర్శించారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడడం సీఎంకు కొత్త కాదని, తప్పుడు ఆరోపణలకు మూల్యం చెల్లించుకోక తప్పదని కేటీఆర్ హెచ్చరించారు. అటు హరీష్ రావు కూడా రేవంత్ రెడ్డి చిట్ చాట్ పై స్పందించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో ఢిల్లీలో మరింత కాలుష్యం పెరిగిపోయిందన్నారు. బనకచెర్లపై రేవంత్ భాగోతం బయటపడిందని, తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే డ్రగ్స్ ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇంటి దొంగగా మారిపోయిన రేవంత్ రెడ్డి తినేది తెలంగాణ సొమ్ము, పాడేది ఆంధ్రా పాట అంటూ హరీష్ రావు విమర్శలు చేశారు. తెలంగాణలో డైలాగ్ వార్ నడుస్తోందని చెప్పాలి. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ డైలాగ్ వార్ అయితే ప్రస్తుతం నడుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, తెలంగాణలో మనం చూసాం, నిన్నటి వరకు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య సవాళ్ల వార్ కొనసాగింది. ఇక మొన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్ళీ 2 పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేపిందని చెప్పవచ్చు. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని, అందులోనూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ టార్గెట్గా చాలా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా కేటీఆర్కు సంబంధించి డ్రగ్స్, కేటీఆర్ చుట్టూ ఉండే వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారని, కేటీఆర్కి సంబంధించిన డ్రగ్స్ కేసు విచారణ జరుగుతోంది. దానిపై త్వరలోనే రిజల్ట్ కూడా వస్తుంది. ఎందుకంటే ఆఖరిలో విలన్లు అరెస్ట్ అవుతారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ను టార్గెట్ చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మంత్రి లోకేష్తో కేటీఆర్ చాలా 2-3 సార్లు రహస్యంగా భేటీ అయ్యారు. ఎందుకు భేటీ అయ్యారని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కేటీఆర్ చాలా సీరియస్గా తీసుకున్నారు. రేవంత్ రెడ్డిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో ప్రధానంగా ఆధారాలు లేని ఆరోపణలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని చెప్పి కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానంగా తనపై డ్రగ్స్ కేసు ఉందని చెప్పి రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు ఏంటని చెప్పి కూడా కేటీఆర్ ప్రశ్నించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. న్యాయపరంగా ఈ అంశాలన్నీ కూడా న్యాయపరంగా తేల్చుకుంటామని చెప్పి కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దీనిపై కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఢిల్లీలో ఇప్పటికే పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి అసత్యపు మాటలతో ఇంకా ఢిల్లీ పొల్యూషన్ పెరిగిపోయిందని చెప్పి ఆయన సెటైర్ వేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. కేవలం బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లను ఆంధ్రప్రదేశ్కు తరలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుట్రలు పలుకుతున్నారు. వాటి నుంచి అందరి దృష్టిని మరల్చేందుకే కేటీఆర్పై ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. కేటీఆర్ అంటే రేవంత్ రెడ్డి ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని మాటలు మాట్లాడినా కేసీఆర్ స్థాయికి మాత్రం ఎదగలేరని చెప్పి హరీష్ రావు చాలా ధీటుగా సమాధానం చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కేటీఆర్పై చేసిన వ్యాఖ్యలు మాత్రం 2 పార్టీలపై మరోసారి మాటల యుద్ధానికి, సవాళ్లకు, ప్రతి సవాళ్లకు తెరతీసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సుమా, అంటే కేటీఆర్ చుట్టూ ఉండే వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారు అని ఇలాంటి మాటలు కూడా మళ్ళీ తెరపైకి వచ్చాయి కదా. వీటికి కేటీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు, వచ్చి మాట్లాడాలి అంటూ కూడా చెప్తున్నారు కదా. అసలు ఎలా చూడాలి మళ్ళీ డ్రగ్స్ అంశం తెరపైకి వచ్చింది? అంటే డ్రగ్స్ విషయం అంటే ముందు నుంచి కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ టార్గెట్గా ముఖ్యంగా డ్రగ్స్ విషయంలో చాలా ఆరోపణలు చేశారు. కేటీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారని చెప్పి, కేటీఆర్ కూడా ఒక సందర్భంలో డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దీనిపై ఏ చర్యకైనా, ఎటువంటి టెస్టుకైనా తాను సిద్ధమని చెప్పి కేటీఆర్ కూడా ధీటుగా సవాల్ విసిరిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మళ్ళీ చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ను ఉద్దేశించి డ్రగ్స్ పై ఆరోపణలు చేయడం, కేటీఆర్ చుట్టూ ఉన్న వాళ్ళు డ్రగ్స్ తీసుకుంటారనేది, ఈ కేసు కూడా విచారణ జరుగుతుందో కొలికొచ్చే అవకాశం
అవకాశం కూడా ఉందని చెప్పి రేవంత్ రెడ్డి ఒక్కసారిగా కేటీఆర్ను ఉద్దేశించి కామెంట్ చేయడం మళ్ళీ రాజకీయ దుమారం రేగుతోంది. తనపై కేసున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరూపించాలి, ఆధారాలు బయట పెట్టాలి, లేదంటే తనకు క్షమాపణ చెప్పాలని చెప్పి కేటీఆర్ డిమాండ్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకవేళ రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పకపోయినా, ఆధారాలు బయటకు పెట్టకపోయినా తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పి, ఎందుకంటే న్యాయస్థానాలకు దొరకకుండా ఇటువంటిపై ఆధారాలు లేకుండా రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడకుండా చిట్చాట్ పేరుతో ఇటువంటి రాజకీయం చేస్తున్నారని చెప్పి కూడా కేటీఆర్ తీవ్ర అభ్యంతరం, ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి ఆరోపణలు రేవంత్ వర్సెస్ కేటీఆర్ కావచ్చు, లేకపోతే అధికార కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఈ సవాళ్లు, ఆరోపణలు, విమర్శలు ఎటువైపు దారితీస్తాయని చెప్పి రాజకీయ వర్గాల్లో కొంత ఆసక్తి నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. అంటే బనకచెర్ల ఇష్యూని పక్కదో పట్టించేందుకే డ్రగ్స్ ఆరోపణలు చేసి డైవర్ట్ చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ అంటుంది. ఎలా చూడాలి దీన్ని? దాదాపు 2-3 నెలల నుంచి చాలా తీవ్ర దుమారం రేగుతుంది. అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ గోదావరి నదిపై కట్టే బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా 90 టీఎంసీల నీళ్లను తరలించిపోయే ప్రయత్నం చేస్తోంది. దీనిపై రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబుకు, ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి గోదావరి నీళ్లను ఆంధ్రప్రదేశ్ తరలించకపోతే రేవంత్ రెడ్డి కూడా సహకరిస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తూ వస్తుంది. మనం చూసాం, మన ఢిల్లీలో కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా దీనిపై పెద్ద ఎత్తున భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మాత్రం బనకచెర్లపై చర్చ జరిగింది, కమిటీ వేశాం, కమిటీ నిర్ణయం తర్వాత ఒక క్లారిటీ వస్తుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ చెప్తుంటే, అసలు బనకచెర్లపై మొన్న జరిగిన సమావేశంలో 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టుపై అసలు చర్చే లేదు, ఆ ఎజెండాలో ఆ అంశమే లేదని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీనిపై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. రేవంత్ రెడ్డి బకాయి అంటే రేవంత్ రెడ్డి ఈ అసత్యాలు మాట్లాడుతున్నారు, అబద్ధాలు మాట్లాడుతున్నారు. బనకచెర్లపై పూర్తి స్థాయిలో చర్చ జరిగినప్పటికీ రేవంత్ రెడ్డి దానిపై చర్చ జరగలేదని బుకాయిస్తున్నారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గోదావరి జలాలను ఆంధ్రప్రదేశ్కు, చంద్రబాబుకు దారదత్తం చేసేందుకు కుట్ర చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ కరుణాకర్.